హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఇదంతా చెప్పదండి, మెయిన్ మ్యాటర్కి రండి. ఈ వీడియో కోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనుకుంటారు. నేను అసలు కొన్ని టాపిక్స్ యూట్యూబ్ లో తీసుకురాకూడదనేసి అనుకున్నా, కానీ నాకు కమెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది. సో కొందరు సబ్స్క్రైబర్స్ వచ్చి నన్ను మంచిగా ఇష్టపడుతున్నారు. సో వాళ్ళ కోసం అన్నా నేను వచ్చి చెప్పాలి అనుకుంటున్నాను. సో మా లవ్ స్టోరీ అంతా మీకు ఆల్రెడీ మెయిన్ గా చెప్పాను అనమాట, ఎలా పరిచయం ఏంటి అనేసి. తర్వాత వచ్చి కొన్ని ఫైట్స్ వచ్చాయి, అవంతా మేము మంచిగానే సాల్వ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా రిలేషన్ గురించి మా పేరెంట్స్ కి చెప్పాను. అంటే తన ప్రొఫైల్ గురించి, తన బయోడేటా అది ఎంత చెప్పాను అనమాట, ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఏమి అనేసి. నేను చెప్పిన సేమ్ డేనే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళు సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సూర్య వచ్చి ఒక 6 months వరకు మా హస్బెండ్ టైం అడిగారు. అంటే 6 months తర్వాత డేట్ ఫిక్స్ చేయమని చెప్పారు. కానీ మా వాళ్ళు ఒక 2-3 months లోనే డేట్ ఫిక్స్ చేశారు. తర్వాత మ్యారేజ్ పనులు స్టార్ట్ అయింది. మా మ్యారేజ్ వచ్చి సింపుల్ గానే జరిగింది అనమాట. కాణిపాకం టెంపుల్ లో సింపుల్ గానే జరిగింది. మ్యారేజ్ కి కావాల్సిన థింగ్స్ అంతా వచ్చి మా హస్బెండ్ సైడ్ నుంచి మా హస్బెండే పర్చేస్ చేశారు, తనే కొన్నారు. నా సైడ్ నుంచి నాకు కావాల్సినటువన్నీ నేనే కొన్నాను అనమాట, బట్టలు అవి. ఇంకా నాకు కావాల్సిన చీరలు మ్యారేజ్ కి, తర్వాత కొన్ని కట్టుకోవడానికి డైలీ వేర్ కి, మ్యారేజ్ కి అంతా వచ్చి మా హస్బెండే కొన్నారు. కన్యాదానం బొట్టు ఉంటుంది కదా, అది కూడా మా హస్బెండే కొన్నారనమాట. తను ఏమీ ఫీల్ అవ్వలేదు. నేను వేసుకున్న చైన్ కూడా తనే కొన్నారు. అన్ని తీసుకున్నారు. ఇంకా మ్యారేజ్ అయితే సింపుల్ గానే జరిగింది. మ్యారేజ్ తర్వాత వచ్చి మేము బెంగళూరుకి వచ్చేసాము. బెంగళూరులోనే ఉండేది ముందు నుంచి. తర్వాత కూడా మ్యారేజ్ తర్వాత కూడా ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి చిన్న, అంటే ఒక గ్లాస్ నుంచి కూడా ఏమున్నా మా ఇంట్లో ఇక్కడ ఏమున్నా కూడా అన్ని మా హస్బెండ్ కొన్నటివే అనమాట. అన్ని తను కొన్నటివే, తనే మొత్తం సెట్ చేశారు. తను ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ చూస్తే మేము ఎక్కువ ఏవి యూజ్ చేస్తాం అవే పెట్టుకున్నాము, ఫర్నిచర్ అలాంటివి పెట్టుకోలేదు. అవి వచ్చి ఓన్ హౌస్ వచ్చిన తర్వాత తీసుకోవాలి, దానికి తగినట్లు అనేసి అనుకున్నాము. మిగతా అవన్నీ వచ్చి మా హస్బెండే మొత్తం తీసి పెట్టారనమాట. మ్యారేజ్ తర్వాత ఒక మంచి లైఫ్ స్టార్ట్ అవడానికి ఏమేం కావాలో అవన్నీ తనే చూసి పెట్టారు. సో ఇది అనమాట. చాలా మంది మీ మ్యారేజ్ వచ్చి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు కదా. సో చెప్పిన రోజే యాక్సెప్ట్ చేసేసి వెళ్ళి మాట్లాడడం అంతా జరిగింది. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కి వచ్చి మా మదర్ ఇన్ లా సైడ్ ఏమి కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవన్నమాట. వాళ్ళు ఏమీ అడగలేదు, అంటే కట్నం గానీ ఏది కానీ అనేసి వాళ్ళు అస్సలు అడగలేదు. వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉంటే చాలు అనేసే చెప్పారనమాట. మా మదర్ ఇన్ లా సైడ్ కూడా ఏం మాట్లాడలేదు, ఏమీ అడగలేదు కూడా. నెక్స్ట్ సో ఇది జరిగింది, మా మ్యారేజ్ అయింది, మేము హ్యాపీగానే ఉన్నాము. తను వర్క్ చేసుకుంటున్నారు, నేను ఆఫీస్కి వెళ్తాం వస్తున్నాం. సడన్ గా ఒకసారి ఏమైందంటే నాకు బాగా స్టమక్ పెయిన్ వచ్చేసింది అనమాట. ఉండి సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చింది. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 4కే అనమాట. చాలా అంటే చాలా హెవీగా వచ్చేసింది. నేను అంత స్టమక్ పెయిన్ నాకు ఎప్పుడు రాలేదు. అది పీరియడ్కి వచ్చే స్టమక్ పెయిన్ కంటే చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ నా క్యాబ్ కూడా వచ్చేసింది ఆఫీస్కి వెళ్ళడానికి మార్నింగే. నేను మళ్ళీ వద్దని క్యాన్సిల్ చేసేసాను, అది హెవీగా ఉందనమాట. ఇమీడియట్ గా ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ఒక చోట వెయిట్ చేయండి అన్నారు. నాకు స్ట్రైట్ గా నిలబడకుండా ఎక్కువ అవ్వలేదు. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి మా హస్బెండ్ ఆ టైంలో మళ్ళీ ఇంకో హాస్పిటల్ తను లీవ్ వేసి ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడంతా స్కానింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియట్లేదు. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం. అట్లే 8:30 వరకు ఆ పెయిన్ అంత ఎక్కువగా ఉన్నింది అనమాట నాకు. తర్వాత వాళ్ళు వాటర్ తాగి స్కానింగ్ చేపించి కిడ్నీలో చిన్న స్టోన్ ఉన్నింది, అది కూడా పాస్ అయిపోయింది అని చెప్పారనమాట. ఎందుకంటే నేను డే ఫుల్ వాటర్ తాగడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు. నేను వచ్చి నన్ను తినద్దని చెప్పారు. ఆ పెయిన్ లో నేను తిన్న కూడా నా వల్ల అవ్వలేదు. నాతో పాటు మా హస్బెండ్ కూడా ఏం తినలేదు ఈవినింగ్ వరకు. తనని తినమని చెప్పినా కూడా తను తినలేదు. ఆకలిగా లేదు అనేసి అన్నారు. తను ఎక్కువ వరీ అవుతున్నారు అనమాట. ఇంకా మా మదర్ ఇన్ లా వాళ్ళకి తెలిసింది, వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఏమైంది, మేము రావాలా, ఏమైనా ఎమర్జెన్సీ అయితే చెప్పు, వెంటనే వస్తాము అనేసి. ఇంకా మా ఆడపడుచు కూడా ఇక్కడ ఉన్నారు కదా, తను ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏమైంది అనేసి. ఇంకా ఈవినింగ్ కి సార్ట్ అవుట్ అయింది అనమాట. స్టోన్ ఉంటుంది, అది పాస్ అయిపోయింది. సో ఏం లేదు, ఇప్పటి నుంచి వాటర్ బాగా తాగు అని చెప్పారు. అప్పటి నుంచి వచ్చి వాటర్ నేను మర్చిపోయినా, మా హస్బెండ్ వచ్చేసి ఎవ్రీ 2 hours కి వాటర్ గుర్తు చేస్తుంటారు. అప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ కాన్షియస్ పెరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అయ్యి ఒక 1 year అయింది. 1 year అయిన తర్వాత నాకు పీసీఓడి వచ్చి కొంచెం ఎక్కువ ఉంది అనేసి తెలిసింది. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ 1 year బాగానే జాలీగా ఉండిపోయాము. ఇంకా పిల్లల గురించి ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు అయిందనమాట. పీసీఓడి గురించి
గురించి చాలా అంటే చాలా ఏడ్చినాను. అది ఆ పీసీఓడి గురించి నేను ఎంత ఫీల్ అయ్యానని మా హస్బెండ్కి మాత్రమే తెలుసు. పక్కనున్న తను వచ్చి సపోర్ట్ చేశారు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే ఎలాంటి డైట్ చేయాలి ఏమి అనేసి తన సర్కిల్లో తను తెలుసుకొని నాకు వచ్చి మంచిగా సపోర్ట్ చేశారు. నన్ను ఏమనలేదు, మా మదర్ సైడ్ కూడా ఏమనలేదు. అదంతా ఏం కాదు, తగ్గిపోతుంది, నువ్వు ఎక్సర్సైజ్ డైట్ చేయగలుగుతావు అనేసి అన్నారు. మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. సో పీసీఓడి క్యూర్ అయింది నాకు. ఆ పీసీఓడి వీడియోస్ కూడా పెట్టాను మీకు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనమాట. కరెక్ట్గా కరోనా టైంలో అనుకుంటా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా హస్బెండ్ వర్క్ ఎక్కువగా ఉంది. సో ఆ టైంలో వచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట. ఆ టైంలో నేను మ్యారేజ్ అయినాక ఎక్కువ రోజులు కొన్ని రోజులు ఉన్నిందంటే ఆ టైంలోనే మా ఇంటికి వెళ్ళాను. అప్పుడు కూడా అక్కడ హాస్పిటల్కి కావాల్సిన అంటే మంత్లీ చెకప్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్ చెకప్కి. నెక్స్ట్ మా ఇంట్లో వచ్చి నాకు నీళ్లు సెట్ అవ్వలేదు అనమాట. అక్కడ నీళ్ళు సెట్ అవ్వకపోతే వాటర్ క్యాన్ ఒకటి పెద్ద క్యాన్ ఉండదు, అది కూడా నాకు సెట్ అవ్వలేదు. ఓన్లీ బిస్లరీ వాటర్ మాత్రం సెట్ అవుతూ ఉన్నింది. వేరే నీళ్ళు తాగితే కోల్డ్ చేసేస్తాను. ప్రెగ్నెన్సీ టైంలో కోల్డ్ చేస్తే మళ్ళీ అది మంచిది కదా. సో మా హస్బెండ్ ఏం చేశారనమాట, ఎవ్రీ మంత్కి వచ్చి 30 బాటిల్స్ది ఉంటుంది కదా ఫుల్ సెట్, అది కొనిచ్చేవాళ్ళు అనమాట. అంటే తను మనీ వేసి అక్కడే తీసుకో అనేసి. అది కాస్ట్ ఎక్కువ అవుతుంది, నాకు కూడా నచ్చేది కాదు ప్రతిరోజు అంటే వాటర్కి అంత మనీ పెట్టాలా అనేసి. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ టైము, నేను ఆ ప్రెగ్నెన్సీ కోసం ఎంత వెయిట్ చేసామో నాకు మా హస్బెండ్కి తెలుసు. సో ఆ టైంలో వచ్చి ఇంకా వాటర్ పర్లేదు, మనీ అయినా పర్వాలేదు, హెల్త్ బాగుండాలి అనేసి ప్రతిరోజు వచ్చేసి ఒక మామూలు 1 లీటర్ 2 లీటర్స్ బాటిల్ మనకి 20 రూపీస్ 30 రూపీస్ అవుతుంది కదా. సో అలా అనమాట. వాటర్కి డేకి నాకు ఒక 100 రూపీస్ వరకు అలా అయ్యేది. ఆ ప్రెగ్నెన్సీ నేను అంత కేర్ఫుల్గా తీసుకుంటాను. దానికి మనీ కూడా మా హస్బెండే పంపించేవాళ్ళు. హాస్పిటల్కి కూడా వచ్చి ఎవ్రీ మంత్ మా హస్బెండే పంపించేవాళ్ళు. ఫస్ట్ మంత్ వచ్చి మేము బెంగళూరులోనే ఉన్నాం. అక్కడ చూపించిన డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్సే కంటిన్యూ చేయాలి. తను మళ్ళీ బెంగళూరు నుంచి నాకు కొరియర్ చేసేవాళ్ళు మా ఊరికి. అలా తీసుకుని సేమ్ టాబ్లెట్స్ అలా అనమాట. ఇంకా నేను ఒక 2-3 మంత్స్ అలా ఉన్నాను. మళ్ళీ మా హస్బెండ్ వచ్చారనమాట. అప్పుడు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కూడా పంపించేవాళ్ళు కాదు, తను వచ్చారు. ఫుల్ ఒక కార్కి ఫుల్ నాకు కావాల్సినటువన్నీ తీసుకొచ్చారనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి కావాలి, ఏమేమి తింటారు ఏమి అనేసి అన్ని తీసుకొచ్చారు. అందులో నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే కుంకుమ పువ్వు తీసుకొచ్చారు. తనకి ఎలా తెలుస్తుందో ఏమో తెలీదు, అంటే తనేం అవన్నీ నమ్మరు. కుంకుమ పువ్వు తీసుకొని తింటే పిల్లలు వచ్చి ఫెయిర్గా పుట్టేది అది నమ్మరు. కానీ అందరికీ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు తింటే మంచిది, పిల్లలు బాగా మంచిగా పుడతారు ఇలా అనేసి. సో నాకు ఆ ఫీల్ ఉండకూడదని తను తీసుకొచ్చారు. కానీ అది ఏమంటే మెయిన్ గా మంచి స్లీప్ కే యూజ్ అవుతుంది. సో అది నాకు చాలా అంటే చాలా మెమరబుల్. నాకు మిగతా ఎన్ని తీసుకొచ్చినా కూడా ఆ కుంకుమ పువ్వు తెచ్చిచ్చింది చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ బేబీ హార్ట్ బీట్ వినడానికి కూడా తీసుకొచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఇంకా నేను డెలివరీకి వచ్చి వెళ్ళిపోయాను. ఒక 4 months లో డెలివరీ అవుతుంది. అప్పుడు వచ్చి ఇంకా మా మదర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మా హస్బెండ్ నేను అక్కడే ఉన్నాం అనమాట. మళ్ళీ అక్కడ చెకప్లు, మా మదర్ ఇన్ లా అంతా బాగా చూసుకున్నారు. ఏమేమి కావాలి, ఏమేమి నాకు తినాలనిపిస్తుందో నా వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది. అంత వీడియోస్లో ఉంది. ఫుల్ చేసి పెట్టేవాళ్ళు, మంచిగా తినమని చెప్పేవాళ్ళు. ఆల్మోస్ట్ 9th month లో కూడా నేను వచ్చి బాగా పూరీలు అంట, నాన్ వెజ్ అంతా మంచిగా తింటా ఉన్నాను. నెక్స్ట్ నాకు ఇంకా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది. పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకరోజు పెయిన్స్ వచ్చి నాకు 3 days ఉన్నింది పెయిన్స్. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది, నేను అసలు మర్చిపోలేను. 3 days పెయిన్స్ లోనే ఉన్నాను కంటిన్యూగా వచ్చేసి. ఆ టైంలో వచ్చేసి మా హస్బెండే ఉన్నారనమాట. డాక్టర్ వచ్చి వద్దు పర్లేదు మీరు వెళ్ళండి అన్నా కూడా తను వచ్చి నా పక్కనే ఉన్నారు. ఆ పెయిన్స్ తనకి ఏం తెలియదు దాని గురించి అంతా, కానీ తను కూర్చొని నాకు ధైర్యం చెప్తూ ఉండడం, మా మదర్ ఇన్ లా వచ్చి బయట కూర్చొని మా మదర్ ఇన్ లా ఏడుస్తూ ఉండడం, వచ్చే పోయే డాక్టర్లు అందరినీ అడగడము, మీకు డబ్బులు ఎక్కువ ఇస్తాం మా కోడలికి బాగా చూడండి అనేసి అలా అడగడం ఇలా చేస్తున్నారు అనమాట. ఇంకా డెలివరీ అవుతుంది అనంగా అప్పుడు వచ్చి మా పేరెంట్స్ వచ్చారు. ఇంకా ఒక 5-6 hours లో డెలివరీ అవుతుంది అనగా నా డెలివరీ టైంలో కూడా మా హస్బెండే ఉన్నారనమాట. నా పక్కన నా హస్బెండే ఉన్నారు. డాక్టర్ వద్దు మీకు కళ్ళు తిరుగుతాయి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటే లేదు ఉంటాను అన్నారు. నాకంటే ముందు కూడా మా ఫస్ట్ బాబుని వచ్చి మా హస్బెండే చూసారనమాట. ఇంకా నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో వచ్చి బిల్స్ పే చేయడం, హాస్పిటల్లో ప్రతి ఒక్కటి అనమాట. ₹1 నుంచి మొత్తం తనే క్లియర్ చేశారు. ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు, మొత్తం తనే క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి డే 1 నుంచి వచ్చి పిల్లల్ని
బాబుని ఫస్ట్ బాబుని మొత్తం మేమే చూసుకున్నాం. స్నానం చేయడము, తను వాష్రూమ్ వెళ్తే తను క్లీన్ చేయడము, తనకు వచ్చి వ్యాక్సిన్స్ మాకేం తెలీదు, ప్రతి ఒక్కటి మేము సెర్చ్ చేసి తెలుసుకొని ఇన్ఫర్మేషన్స్ చూడమే. ఫస్ట్ బేబీ కదా, సో ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాం అనమాట. ఎలాంటి సోప్ మంచిది, స్నానం ఎలా చేయించాలి, వాళ్ళకి కోల్డ్ కాఫ్ రాకుండా ఎలా చూసుకోవాలి అనేసి అవన్నీ ప్రతి ఒక్కటి అనమాట. వ్యాక్సిన్ వేపియాలంటే నాకు అంత భయం బాబుకి, సో అవన్నీ చూస్తున్నాం. వ్యాక్సిన్ వేపిస్తే ఫీవర్ వస్తుంది అది, సో ఇలాంటి విషయాలన్నీ మేమే చూసుకున్నాం అనమాట. 9th month లో శ్రీమంతంకి వచ్చి మా మదర్ ఇన్ లా ఇనిషియేట్ చేశారు, శ్రీమంతం చేయాలి అనేసి. సో మేము అది కొన్ని రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మా ఫస్ట్ బాబుతో టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. మేమిద్దరమే మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాము. బెంగళూరుకి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ వర్కింగ్, నేను వర్క్ చేస్తున్నా. నాకు 6 months లీవ్స్ ఉంటుంది. తర్వాత వచ్చి ఇంక వర్క్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మార్నింగ్ లేసి ఇంకా వంటలన్నీ చూసుకోవడం, బాబుని చూసుకోవడము, మా హస్బెండ్ నేను ఇద్దరం మార్చి చూసుకోవడం, వర్క్ చేయడం. తనకు చాలా అంటే భయంకరమైన వర్క్ ఉండేది. నైట్ 11-12 వరకు కూడా తనకు వర్క్ ఉండేది అనమాట, మీటింగ్స్ అవి ఇవి అనేసి. కానీ ఒక్కసారి కూడా తను వచ్చి ఫీల్ అయింది లేదు. ప్రతిసారి వచ్చి నాకు అవసరమైనప్పుడు తను వచ్చి మళ్ళీ బాబుని చూసుకోవడము. కొంచెం బాబు పెద్ద అయి నిలబడుకునే టైంకి ఫుల్ తను కూడా టేక్ కేర్ చేస్తున్నారనమాట. తనకి స్నానం చేయించడము, తను వాష్రూమ్ వెళ్ళిన క్లీన్ చేయించడం, తనని తినిపించడం, నిద్ర పెట్టడము. కొన్ని టైమ్స్ వచ్చి నువ్వు పడుకో నీకు రెస్ట్ లేదనేసి తను కూర్చొని నిద్రూపుతూ ఉంటారు. పిల్లలు స్టార్టింగ్ లో మాకు తెలీదు అంటే ఎలా వాళ్ళని ఈజీగా నిద్రూపాలని ఎత్తుకొని నడుస్తూనే ఉంటారు. అవర్స్ కొన్ని టైమ్స్ 2 hours నడుస్తూనే ఉంటారు. కింద పెడితే మా బాబు లేచేస్తారు, మళ్ళీ ఎత్తుకొని నడవడం. సో ఇలా అంతా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ బాబుకి ఒక 1 year 2 months 3 months అయిన తర్వాత ఇంకా ఫీడింగ్ స్టాప్ చేసేయాలి. అప్పుడు కూడా మాకు అది ఏం తెలియదు, స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి అనేసి అది కూడా రీసెర్చ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి కంప్లీట్ గా సడన్ గా స్టాప్ చేసేయకూడదు, పిల్లలు ఏడుస్తారు అనేసి అవన్నీ తెలుసుకున్నాము. అప్పుడు కూడా మా బాబు ఏడుస్తున్నారు, మేమిద్దరం ప్రిపేర్ గా ఉన్నాము ఫీడింగ్ ఇంకా స్టాప్ చేయాలి అనేసి. కానీ మా బాబు ఏడుపు వచ్చి మా ఇద్దరికి ఏడుపు వచ్చేసింది అనమాట. ఎలా తన్ని కంట్రోల్ చేయాలో తెలియలేదు. అది ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ ఫీడింగ్ అనేది స్టాప్ చేసేటప్పుడు చాలా మనం ఎమోషనల్ అయిపోతాం, అంటే స్ట్రాంగ్ గా ఉండలేం. బాబు ఏడ్చే చూసి మళ్ళీ ఫీడ్ చేసేద్దామా అనేసి అలా ఉంటుంది. కానీ మేమిద్దరం స్ట్రాంగ్ గా ఉండి ఎంత ఏడ్చినా ఓకే ఇది మనం డెసిషన్ తీసేసాము, మళ్ళీ వచ్చి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. తను ఎక్కువ ఏడిస్తే మళ్ళీ ఫీడ్ చేయడం ఇలా చేయకూడదు అనేసి మళ్ళీ చేంజ్ అయిపోతారు పిల్లలు. సో ఇలా అంతా చేస్తున్నాం. సో బాబుకి ఒక 1.5 year 2 years దగ్గర వచ్చేటప్పుడు మళ్ళీ నాది సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఫుల్ మా హస్బెండ్ చూసుకున్నారు. సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సేమ్ ఏం కావాలన్నా ఏం చేయాలన్నా మొత్తం తనే చేశారనమాట. ఫస్ట్ బేబీని చూసుకుంటూ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి నేను ఒకటే కాబట్టి తను వర్క్ చేసుకుంటా నన్ను చూసుకోవడం కొంచెం ఈజీగా ఉండేది నా విషయాలన్నీ. సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఫస్ట్ బేబీని మొత్తం చూసుకోవాలి, తను స్నానం చేపియాలి, తినిపించాలి అంతా అనమాట. ఫస్ట్ 3-4 months చాలా క్రేవింగ్స్ ఉంటుంది కదా, సో ఆ టైంలో వచ్చి మొత్తం తనే చూసుకున్నారు పిల్లల్ని. మా ఫస్ట్ బాబు ఏంటంటే నా దగ్గర లేదా మా హస్బెండ్ దగ్గరే ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే మేమిద్దరమే ఎక్కువ ఉన్నాము. మా మదర్ ఇన్ లా వాళ్ళతో కొంచెం బాగుంటారు, కానీ ఎక్కువ మా హస్బెండ్తో లేదా నాతో ఉండేవాళ్ళు. సో మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ తర్వాత బాబుని చూసుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసు మీకే. సో ఇదంతా చూసుకునే వాళ్ళు. సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకా దగ్గరకు వచ్చింది అనమాట. డెలివరీ టైము దగ్గరకు వచ్చింది, వెళ్ళి అడ్మిట్ అయ్యాము. అంటే సడన్ గా సి సెక్షన్ అన్నారు. ఆల్రెడీ నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా మీకు చెప్పాను, ఎలా సి సెక్షన్ ఏమనేసి. సి సెక్షన్ అయ్యేటప్పుడు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి మా పేరెంట్స్ కూడా రాలేదనమాట. ఫుల్ మా హస్బెండే ఉన్నారు. మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే నాతో డైరెక్ట్ గా ఉండేది, ఇప్పుడు బాబుని చూసుకోవాలి, సో తను వచ్చి బాబుతో ఉండవని చెప్పి మా మదర్ ఇన్ లా నాతో ఉన్నారనమాట. సో సి సెక్షన్ అయిన తర్వాత ప్రతిదానికి డాక్టర్స్ పిలుస్తూ ఉంటారు కదా, సో మా మదర్ ఇన్ లానే అన్ని చూసేవాళ్ళు అనమాట. మదర్ ప్లేస్ లో ఉండి మొత్తం తనే చూసుకునే వాళ్ళు. ఏం కావాలన్నా అంటే నందితా మదర్ అని పిలుస్తూ ఉంటారు. సో తనే వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు అన్నిటికీ. స్టిచెస్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఒక 4-5 days హాస్పిటల్లోనే ఉన్నాను. తర్వాత వచ్చేసి నేను ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినా కూడా సేమ్ ఫస్ట్ బేబీకి ఎలా day 1 నుంచి అన్ని మేమే చూసుకున్నాము, సెకండ్ బేబీకి కూడా ఫస్ట్ బేబీతో కలిపి ఫస్ట్ బేబీని మా హస్బెండ్ టేక్ ఓవర్ చేస్తారు. సెకండ్ బేబీని అంతా నేను అంత స్టిచెస్ లో కూడా వచ్చి స్నానం చేపించడం, అప్పుడే టబ్ తీసుకునింది అనమాట. సోఫా మీద కూర్చొని స్నానం చేపించడం, అన్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఇద్దరము. స్నానం చేపించడం అన్ని మేమే చూసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ బేబీది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెకండ్ బేబీని మేము కొంచెం ఈజీగా చూసుకుంటూ ఉన్నాం అనమాట.
సో ఇది నా స్టోరీ అంతా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో ఇక్కడ మెయిన్ అనమాట ఒక అమ్మాయికి వచ్చి మ్యారేజ్, నెక్స్ట్ వచ్చి డెలివరీ టైము, పిల్లలు పుట్టినాక, ఇవంతా వచ్చి చాలా మెయిన్ మ్యాటర్స్. సో ఈ టైంలో వచ్చి పేరెంట్స్ అనేది ఉండాలా. సో ఎక్కడ మా పేరెంట్స్ నాకు సపోర్ట్ గా ఉన్నిందే నాకు కనిపించలేదు ఎక్కడ కానీ నుంచి. అంతకు ముందుదంతా నేను మాట్లాడడం లేదు. నా మ్యారేజ్ నుంచి నా మ్యారేజ్ కానీ నా శ్రీమంతంలో అయితే అస్సలు ఇనిషియేట్ చేయలేదు. వాళ్ళు చేయాలి అని కూడా మా మదర్ ఇన్ లా ఇనిషియేట్ చేశారు. కానీ నాకు వాళ్ళ మీద ఓవర్ బర్డన్ వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేక నేను వద్దు అనేసాను. అంటే మా పేరెంట్స్కే లేని ఇంట్రెస్ట్ ఇంకా మా మదర్ ఇన్ లాకి ఎందుకు తనకి వచ్చి ఎక్కువ ఇబ్బంది చేయడం అనేసి వద్దు అని చెప్పేసాను. లేకపోతే మా మదర్ ఇన్ లా బాగా మంచిగా చేయడానికి తను ప్లాన్ చేసుకున్నారు. కానీ ఒక అమ్మాయికి వచ్చి బిడ్డ బాగా పుట్టాలి అని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి శ్రీమంతం చేస్తారు. సో అవన్నీ కూడా మా ఇంట్లో ఏం పట్టించుకోలేదు. మ్యారేజ్ కూడా ఏమంతగా పట్టించుకోలేదు. మ్యారేజ్ కూడా ఏమంత ఇంట్రెస్ట్ చూపిలేదు. అంటే మంచి చీర కొనియాలి, కన్యాదానం బొట్టు పెట్టేది వచ్చి బొట్టు కట్టేది కన్యని దానం చేస్తున్నాము అనేసి. సో అవి ఎంత ఏం లేదు. అది కూడా మా హస్బెండే కొన్నారు. అదేం పెద్ద మ్యాటర్గా తను తీసుకోలేదు. నెక్స్ట్ శ్రీమంతంది, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవంతా ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళే కాదు. ఎందుకంటే మా హస్బెండే అన్ని చూసుకుంటున్నారు అనేసి అస్సలు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనూ పట్టించుకోలేదు. డెలివరీ టైంలో ఊరికే వచ్చి ఉన్నారు అంతే. కానీ బాబుకు కావాల్సినవి ఇట్లాంటివంతా ఏం పట్టించుకోలేదు అనమాట. అవన్నీ నేను తీసుకోలే, అవన్నీ ఓకేలే అనేసి అనుకున్నాను. ఎప్పుడైతే నా పిల్లలు వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారో, నా వరకు వచ్చి నేను పట్టించుకోలేదు, వదిలేసాను. కానీ నా పిల్లల వరకు వచ్చినప్పుడు నేను అంత లైట్ తీసుకోలేకపోయాను. అందుకే వాళ్ళకి అవసరం లేని రిలేషన్షిప్ నాకెందుకు అనిపించింది. అందుకే నేను కూడా డిస్టెన్స్ ఉండిపోయాను. ఈ ఫస్ట్ డెలివరీ ఏది ఉంటుందో అప్పుడైతే ఫినాన్షియల్ గా కొంచెం లాస్ అయ్యాను. అది నేను అంత సీరియస్ గా తీసుకోలేదన్నమాట. ఎందుకంటే హార్డ్ వర్క్ చేయడం అంటే కష్టపడడం వచ్చిన వాళ్ళు వచ్చేసి ఆ మనీ గురించి ఆలోచించారు. కష్టం గురించి తెలియని వాళ్ళే వచ్చేసి ఈజీగా వచ్చే మనీకి చాలా ఇష్టపడతారు. అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు. సో నేను ఆ మ్యాటర్ని వచ్చి చాలా లైట్ తీసుకున్నా. నా డెలివరీ కరెక్ట్ గా ఇంకా ఒక 4 days ఉంది అనగా నాకు అలా జరిగింది అనమాట. అది మా పేరెంట్స్ సైడ్ నుంచే జరిగింది. కానీ నేను దాన్ని మ్యాటర్ గా పట్టించుకోలేదు. సో ఇలా అన్ని వదిలేస్తూ ఉండేసరికి అది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. ఇంకా నా పిల్లలు వచ్చిన తర్వాత నేను కొంచెం సీరియస్ అయిపోయాను. సో నా పిల్లలు వచ్చిన తర్వాత నా పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటున్నారో నేను వాళ్ళతోనే మంచిగా ఉంటున్నాను. సో మీరు అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు చూసినా అంటే మీ హస్బెండ్ గురించే చెప్తారు, మీ మదర్ ఇన్ లా గురించే చెప్తారు అని. సో నేను ఇక్కడ మెయిన్ సిచ్యువేషన్స్ చెప్పాను. ఈ సిచ్యువేషన్స్ లో వచ్చి మా హస్బెండే ఉన్నారు, మా మదర్ ఇన్ లా ఉన్నారనమాట. కొన్ని టైమ్స్ నా సి సెక్షన్ అయిన తర్వాత కూడా నందిత మదర్ అని పిలిస్తే మా మదర్ ఇన్ లా వచ్చి నేను మదర్ కాదు మదర్ ఇన్ లా అనేసి తన నా కోడలు అనేసి ఒక్కసారి కూడా చెప్పలేదన్నమాట. తను మదర్ అంటే తిను వెళ్తూ ఉన్నారు, మా మదర్ ఇన్ లా వెళ్తున్నారు. సో నాకు అక్కడ వచ్చి మా మదర్ ఇన్ లా మీద ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిపోయింది. సో అందుకే ఇంకా అంటే నేను ఫీల్ అవ్వడం లేదు, మా పేరెంట్స్ వచ్చి ఇవన్నీ చేయడం లేదు అని ఫీల్ అవ్వడం లేదు. నేను తెలుసుకున్నాను, నా లైఫ్ లో నేను మూవ్ ఆన్ అయిపోయాను. ఇప్పుడు వచ్చి పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా ప్రీవియస్ వీడియోస్ అంతా కూడా చూస్తే నా పని నేను చేసుకుంటే నేను జాలీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. పిల్లలతో బాగా కష్టపడి సంపాదిస్తూ ఉన్నాము. మా వీకెండ్స్ అలా చాలా హ్యాపీగా ఉన్నాము పిల్లల్ని చూసుకోవడం. సో ఇదే అన్నమాట నా ప్రపంచం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో ఇవన్నీ జరిగిన తర్వాత కరెక్ట్ గా మా సెకండ్ బాబుకి 10 months వచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసేసి బాబుని చూడడానికి వస్తున్నాము అనేసి అంటున్నారు. సో అంటే బాబు పుట్టి 10 నెలలు అయినా కూడా వాళ్ళకి ఇష్టం లేదు. 10 నెలలకి ఇంకా ఏమొచ్చి చూస్తారు, నా రియాక్షన్ ఎట్లుంటుందో ఇంక మీరు అర్థం చేసుకుంటారు. సో నేను వన్స్ అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లేదనమాట. సో ఒక కూతురికి బిడ్డ పుడితే చూడలేనంత పని ఏముంటుందో నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి చూడలేదు, కానీ రిలేటివ్స్ కి ఫోన్ చేసేసి నందుకు వచ్చి బాబు పుట్టారు అనేసి అందరూ చెప్తున్నారు. ఎవరైనా చూడకుండా అలా చెప్పుకుంటారా, ఏందో వాళ్ళకి పిచ్చో ఏమో నాకు అర్థం కాదు. సో నేను వచ్చి అస్సలు ఫీల్ అవ్వట్లేదు. మళ్ళీ మా పేరెంట్స్ గురించి అడుగుతూ ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేరా అని. నాకు మీకు కొన్ని సిచ్యువేషన్స్ చెప్పినాను కదా, అక్కడ ఉన్నట్లయితే నాకు కనిపించలేదు. నేను ఇంకా లేరనేసి
అనేసి అనుకుని మూవ్ ఆన్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉన్నాను, వదిలేసాను. నాకు చాలా లాస్ అయింది, అయినా కూడా నేను పట్టించుకోలేదు, వదిలేసాను. ఇప్పుడు వచ్చి నా ఫోకస్ అంతా ఎలా వచ్చి మా పిల్లల్ని ఇంకా మంచిగా రేస్ చేయాలి. నేను ఫేస్ చేశాను కదా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చి మా పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ రానికూడదు, వాళ్ళు ఏ విషయంలో హర్ట్ అవ్వకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇదే ఉందన్నమాట నాకు మా హస్బెండ్ కి. సో బాగా కష్టపడతాము, బాగా సంతోషంగా ఉంటాము, అంతే. ఇప్పుడు నేను చెప్పింది ఒక 5-10% ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మరీ ఎక్కువ పర్సనల్, అవి తీసుకొచ్చి నేను యూట్యూబ్ లో చెప్పలేను. అసలు ఇవి కూడా చెప్పాలని లేదు నాకు, కానీ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు ఎప్పుడు మాట్లాడరు అనేసి. సో ఏదన్నా ఉంటే నేను మాట్లాడింటాను. నాకు తెలిసి నా హ్యాపీ అయిన విషయాల్లో, నాకు మెయిన్ గా నాకు పక్కన ఉండాల్సిన విషయంలో ఏవి పక్కన లేరు. సో అందుకే నేను ఇంకా మాట్లాడలేదు, వదిలేసాను. ఎవరైనా ఒక మంచి చేస్తున్నారంటే దాన్ని ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మా మదర్ ఇన్ లా, మా హస్బెండ్ వచ్చి ఏమీ అడగరు. వాళ్ళు వచ్చి అసలు అంటే ఇది చేయండి అది చేయండి అమ్మాయికనే అస్సలు అడగరు. సో అలా ఉన్నారనేసి ఓవర్ అడ్వాంటేజ్ అయితే తీసుకోకూడదు. అంటే ఎవరు కానీ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు, ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారంటే దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. దాన్ని అయితే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే రిలేషన్స్ అనేది చాలా చాలా పాడవుతుంది, చాలా బ్రేక్ అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రాస్ అయ్యి వచ్చాను కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. 2 పిల్లలనైనా కూడా చాలా ఈజీగా, ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటున్నాము. సో ఇంతే, మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటాను. ఆ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.